రోజుల కార్యక్రమం 99 రోజుల కార్యక్రమం ప్రణాళిక ముఖ్య అతిథిగా విచ్చేసిన మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు మరి మిత్రులు మరి గౌరవనీయులు వివేకన్న గారికి, ఎందుకంటే తెలంగాణ పోరాటంలో పార్లమెంట్లో మరి వారు మేము అందరం కలిసి తెలంగాణ బిల్లు పాస్ చేయించడం ప్రముఖ పాత్ర పోషించిన మా వివేకన్న గారికి, మరి ముఖ్యంగా నా సోదర పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, గౌరవనీయులు మరి మెదక్ శాసనసభ్యులు రోహిత్ రావు గారికి, మరి మా సోదరుడు మా నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజయరెడ్డి గారికి, సోదరమణి నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరి లైబ్రరీ చైర్మన్ సుహాసిన్ రెడ్డి గారికి, మరి మెదక్ మున్సిపల్ చైర్మన్ కదమ్మా మీరు, మెదక్ మున్సిపల్ చైర్మన్ గారికి, మరి ముఖ్యంగా మా ముగ్గురు కలెక్టర్ ఉమ్మడి జిల్లా వన్స్ అపాన్ టైం మేమంతా ఒకటే జిల్లా ఉండే, ఇప్పుడు 3 జిల్లాలుగా ముగ్గురు కలెక్టర్స్, ఎందుకంటే దట్టు ముగ్గురు మహిళా కలెక్టర్స్ ఉన్నారు మాది ఉమ్మడి జిల్లా. దట్ ఈస్ అదేవిధంగా ఎస్పీ కమిషనర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, మిగతా అధికారులందరూ కూడా జిల్లా అధికారులకు చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత ఈరోజు ఉమ్మడి జిల్లా, అంటే మేము ఎంపీలో అయిన తర్వాత ఫస్ట్ టైం వీఆర్ అటెండింగ్ ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్ లేక ఈరోజు వన్స్ అపాన్ టైం ఎప్పుడు జిల్లా అంటే మొత్తం ఈ విధంగా ఉంటుండే ఉమ్మడి జిల్లా ఉంటే, కానీ ఇప్పుడు మరి ఆ ఉమ్మడి జిల్లా మెదక్ తరఫున అందరూ అధికారులకు, మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమం 99 డేస్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మా ఇన్ఛార్జ్ మంత్రులు వివేకన్న గారి ఆధ్వర్యంలో మరి మంచి కార్యక్రమాలు ఈరోజు మన ముందున్నాయి. పరిశుభ్రత, ఇది మన మున్సిపల్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు. ఇప్పుడు ఎందుకంటే లోకల్ బాడీస్ లో అందరూ ప్రజాప్రతినిధులు వచ్చేసినారు. ఇప్పుడు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్స్ వచ్చినారు, గ్రామాల్లో సర్పంచ్ వచ్చినారు, వార్డు మెంబర్లు వచ్చినారు, మరి ఇక్కడ అధికారులు, అక్కడ ప్రజాప్రతినిధులు, వీళ్ళ సమన్వయంతో కోఆర్డినేషన్తో మనం ఒక మంచి కార్యక్రమాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు మన డైరెక్షన్ ఇచ్చినారో మరి ఆ విధంగా మీరు అందరూ కూడా అధికారుల బాధ్యత ఎక్కువ ఉంటుంది, దాంతో ప్రజాప్రతినిధులు కూడా సహకారం ఉంటుంది. కనుక మీరు మోటివేట్ చేస్తే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు మీకు సహకరించడం సిద్ధంగా ఉంటారు సార్. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెండోది, ఆరోగ్య విషయంలో మరి ప్రత్యేక శ్రద్ధ వహిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, మరి ఆరోగ్య శాఖ మంత్రులు కూడా. మరి మీరు చూస్తున్నారు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, అంటే మహిళలకు సంబంధించిన ఎంత అంగన్వాడీ మహిళలు ఉన్నారు మన రాష్ట్రంలో కానీ మన సంబంధించిన జిల్లాలో అందరికీ హెల్త్ ప్రొఫైల్ చేయాలని ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓన్లీ మహిళలకి నడవడం, ఇంకెవరు ఉందా? ఓన్లీ మహిళలకి ఫస్ట్ వాళ్ళు, అంటే మొత్తం మన ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్ మొత్తం కొన్ని వేల మహిళలు అందరికి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ అనేది డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ మన అందుబాటులో మన ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఒక విప్లవాత్మకమైంది. ఆ విషయంలో మీ అధికారులు కూడా బాగా కష్టపడి ఆ హెల్త్ ప్రొఫైల్ ను మరి దృష్టి పెట్టి కంప్లీట్ చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ పిఎస్సి సెంటర్స్ లో కూడా ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్స్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్కడ ఉన్న స్టాఫ్, డాక్టర్స్ కానివ్వండి, సంబంధించిన పారామెడికల్ స్టాఫే కానివ్వండి, వారు మరి సక్రమంగా ఉన్నారా, పోస్టింగ్స్ ఉన్నాయా, వాళ్ళు సక్రమంగా డ్యూటీ చేస్తా ఉన్నారా, కొంచెం మానిటర్ చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి మీద ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్న ప్రభుత్వం ఒక టార్గెట్ ఉంటుంది, కానీ అక్కడ పనిచేసే డాక్టర్స్ కరెక్ట్ సమయానికి వస్తా ఉన్నారా లేదా, పూర్తిగా ఉంటున్నారా లేదా అనేది చాలా ప్రశ్నార్థం ఉంటుంది ఎప్పుడు కూడా. మరి అక్కడ నిజంగా ఆ పిఎస్సి సెంటర్లలో, ఆ ఏరియా హాస్పిటల్లో కానీ డాక్టర్స్ ఫుల్ ఉన్నారా లేదా? ఇప్పుడు పోస్టులు అన్ని ఉన్నాయి వివేకన్న ఇప్పుడు మా దగ్గర.
ఆ ఏరియాలో మంచి మంచి పోస్టులే మన నారాయణగేడ్ కానీ జయరావు కానీ కొంచెం 30-40% ఖాళీగానే ఉంటాయండి. ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఆ విధంగా ఉంది. దాని మీద ప్రత్యేకంగా దృష్టి వహించి మరి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఎక్కడ వాళ్ళు ఫిల్అప్ చేసుకుంటూ ఉన్న డాక్టర్లు సక్రమంగా పనిచేస్తా ఉన్నా దాని మీద మానిటర్ చేయాల్సిన బాధ్యత మరి జిల్లా యంత్రాంగం మీద ఉంటుంది. సంబంధిత అధికారులు కూడా దృష్టి పెట్టాల్సిందిగా పనిచేస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు అలైవ్ అని మంచి కార్యక్రమం సార్. ఇది చాలా వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇది ముఖ్యమంత్రి గారు మనకు ఒక సబ్జెక్ట్ పెట్టినారు. అది మనం చూస్తా ఉన్నాం. చాలా యాక్సిడెంట్స్ మనం రెగ్యులర్ గా మనం చూస్తున్నాం సార్. యాక్సిడెంట్స్ బాగా హైవేస్ పైన అవుతున్నాయి, స్టేట్ నేషనల్ పైన, గ్రామాల్లో కూడా సైకిల్ మోటార్లు కూడా డాషింగ్ ఎట్లా అవుతున్నట్టు ఇద్దరు గుద్దుకొని చాలా మంది చనిపోతా ఉన్నారు. సో దాని మీద కొంచెం అవేర్నెస్ కార్యక్రమం సార్. మన పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇదంతా ఇద్దరు కాదు, మీ పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ సమన్వయంతో మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే మన నేషనల్ హైవే మేము చూస్తున్నాం. మా సంగారెడ్డి నుంచి మన నారాయణగఢ్ వెళ్తా ఉంటే మా రోడ్ బాగానే ఫాస్ట్ వెళ్తూ ఉంటాం. ఆపోజిట్ డైరెక్షన్ సైకిల్ మోటార్లు వస్తూ ఉంటుంది. మేము ఎంత బండి ఆపి ఎడ్యుకేట్ చేయని ప్రయత్నం ఉన్నా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే అది చాలా ఎంత డేంజర్ పాయింట్ అంటే సార్, ఎవరి కంట్రోల్లో లేని పరిస్థితి. 100 స్పీడ్లో వస్తూ ఉంటాయి వెహికల్స్. వాళ్ళు షార్ట్ కట్ కోసం, బికాస్ ఆఫ్ షార్ట్ కట్ కొంచెం తిరిగి పోవాలని కాకుండా నాకు కొంచెం ఫ్యూల్ సేవ్ అవుతుందని డైరెక్ట్ పక్కకి వెళ్ళి తీసుకుంటూ వస్తూ ఉంటారు. దాంట్లో చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. కొంచెం ఆ విషయంలో ఎందుకంటే అన్ని నేషనల్ హైవేస్ మీద వస్తూ ఉన్నాయి. అన్ని పెద్ద ఎత్తున మన జిల్లాలో డెవలప్మెంట్ కార్యక్రమాలు వస్తున్నాయి నేషనల్ హైవే. మరి దాని మీద మన పోలీస్ డిపార్ట్మెంట్ భయం కూడా ఉండాలి సార్. దాంతో పోలీసు వాళ్ళకి భయం ఉండాలా, వారు ఆర్టీఏ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అవగాహన పెట్టి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఉంటే బాగుంటుంది. చాలా మంది మరి ప్రాణాలు కోల్పోకుండా మీరు ప్రయత్నం చేయాలని కూడా మనం చేస్తున్నాం. దాంతోపాటు సార్ వ్యవసాయం మీద ప్రత్యేకంగా మన ప్రభుత్వం విప్లవాత్మకమైన ఫార్మ్ మెకనైజేషన్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి, లేకపోతే గత 10 సంవత్సరాలు మనం ఫార్మ్ మెకనైజేషన్ మర్చిపోయినామండి. గత ప్రభుత్వంలో ఒక రైతుకు ఎటువంటి ఫార్మ్ మెకనైజేషన్ ద్వారా లబ్ధి జరగలేదు. ప్రీవియస్ మేము గవర్నమెంట్ లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము షుగర్ కేన్ హార్వెస్టర్స్ మేము 50% సబ్సిడీకి ఇవ్వడం జరిగింది. మా ఏరియాలో షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ లాస్ట్ 10 years లో మళ్ళీ అది ఆ స్కీమ్ మొత్తం క్లోజ్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ ఇప్పుడు ఇచ్చడం మొదలైంది. చాలా మంచి కార్యక్రమం. దానికి మనం అప్రిషియేట్ చేయాలా. దాంతోపాటు రైతు బంధు కూడా అందరికీ అందేటట్లు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చాలా సార్లు యాక్సిడెంట్ రైతు చనిపోతుంటే అరే రైతు బీమా వస్తానే 5 లక్షలని అనుకుని లేదు సార్ అని, యాప్లు లేదు సార్ అని, రిజిస్టర్ చేయించలేదన్న ఈ దృష్టికి వస్తా ఉంది. అందుకే మా మొత్తం 3 జిల్లాల ఏఓ గారికి రిక్వెస్టింగ్, ఎందుకంటే మీరు 100% రైతు బీమా అనేది కవర్ చేయాలి. ఆ రైతు ఆ ఫ్యామిలీకి ఏమైనా ఇమీడియట్ 5 లక్షలు మా తక్షణ సాయం మన 15 రోజులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీ పొరపాటు వల్ల ఆ కుటుంబం సఫర్ కాకూడదు అనేది మా విజ్ఞప్తి అండి. అందుకే కొంచెం అది 100% మీ ఏఓ చెప్పి మీరు కూడా చెకప్ చేయండి డిఏ గారు. ఎందుకంటే ఇది చాలాసార్లు మేమే ఫీల్ అయిపోతున్నాం, ఆ రైతుకి ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకే అందరు కూడా కవర్ అయ్యేటట్లు మీ డిపార్ట్మెంట్ కార్యక్రమం చేయాల్సింది మనం చేస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు మా మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా కాకుండా ప్రత్యేక సంగారెడ్డి జిల్లాకు మంజీరా సింగూరు వాటర్ మొత్తం డ్రై అప్ అయితే బికాస్ ఆఫ్ రిపేర్స్. మా ఏరియా అంతా వ్యవసాయమే కానీ డ్రింకింగ్ వాటరే కానీ మొత్తం దాని మీద డిపెండెంట్. మరి ఇప్పుడు వచ్చే సమ్మర్లో ఇప్పుడే ఫేస్ చేస్తా ఉన్నాము డ్రింకింగ్ వాటర్. అన్ని మిషన్ భగీరథ టోటలీ బంద్ అయిపోయింది, వస్తలేవు నీళ్లు. దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ మరి సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని చెప్పడం జరిగింది. సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా ప్రపోజల్తో చేస్తున్నారన్న. ప్రత్యేకంగా వివేకన్న గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ సమ్మర్ మాకు చాలా వచ్చే 3-4 నెలలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం. దాంట్లో మరి సంబంధించిన కాన్స్టిట్యున్సీ వైజ్ గా ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ ప్రపోజల్ పంపిస్తున్నారు. మరి కలెక్టర్ గారి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఈ 3-4 నెలలు స్పెషల్ డ్రైవ్ గా ఎక్కడ కూడా నీటి ఇబ్బంది కాకుండా స్పెషల్ ఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సింగూరులో నీళ్లు వస్తలేవు, పట్టకేర్స్ ఆ వాటర్ అంతా వదిలేసినారు.
ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ గా మీరు ఏం మా జిల్లాకు ఎట్లా కాపాడుకుంటారు ఈ 3 నెలల సమ్మర్ యాక్షన్ ప్లాన్ కు దాన్ని ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ పెట్టి కలెక్టర్స్ ద్వారా కొంచెం మా నేటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్న మేము దాని మీద విజ్ఞప్తి చేస్తుంది. మేజర్ ఇప్పుడు మేము ఫేస్ చేసేది మరి అది మా కలెక్టర్ గారు కూడా మరి మేడం అవన్నీ ప్లాన్ చేస్తున్నా తెలియదు. మా సంగారెడ్డి జిల్లా సంబంధించి మళ్ళీ 20 lakhs సరిపో మేడం. అంటే మేము అన్ని ప్రపోజల్స్ ఇస్తాం మేడం. మేము అంటున్నాం అన్న మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మా సంబంధిత ఎమ్మెల్యేసే కానివ్వండి, ఎంపీసే కానివ్వండి, ప్రజాప్రతినిధి ఏదైనా మేము ఉన్నప్పుడు ఇమీడియట్ దానికి శాంక్షన్ ఇచ్చేట్టు ఉండాలి మేడం. మాకు లేకపోతే మీరు ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత పని మొదలు పెట్టామంటే ఆ కాలం అది వెళ్ళిపోతుంది మేడం. మా కలెక్టర్ గారికి లాస్ట్ టైం 100 బోర్డు చేయించాను. అప్పుడున్న పరిస్థితి మీరు తొందరగా ఇచ్చాం మేడం గారు. మీ ప్రొసీడింగ్ లేకుండా ఎట్లా చేస్తారంటే మా కలెక్టర్ గారు అంటే మళ్ళా కలెక్టర్ గారు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయించి మళ్ళీ ఒక 4-5 నెలలు ఎవరి రిపోర్ట్ కరెక్ట్ ఉందా లేదా రిపోర్ట్ చెప్పించి దాని యాక్షన్ బోర్ ఇచ్చింది లాస్ట్ సమ్మర్ ఉంటే ఇప్పుడు అట్లా ఈ విధంగా ప్రాక్టికల్ అవుతా ఉన్నాయి. మా ప్రజాప్రతినిధులు ఎట్లుంటుందన్న అప్పుడున్న పరిస్థితి బట్టి మేము గ్రామాలకు వెళ్తున్నప్పుడు, ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు, ఆ వార్డుకి వెళ్తున్నప్పుడు సార్ నాకు ఇప్పుడే బోర్ కావాలి, మీరు కూడా ప్రజాప్రతినిధి మీరు ఫేస్ చేస్తారు. ఇషాంటి బోర్ అంటాం మేము. అప్పుడే ఆ బోర్ వస్తాడు వేస్తాడు కానీ వాడు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కదన్న వాళ్ళకు. మనం కొంచెం అటువంటి ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి మేడం. కొంచెం మీరు అర్థం చేస్తున్నారు మా ప్రజాప్రతినిధులకు. కొంచెం ఇప్పుడు సమ్మర్ టైం ఓన్లీ 3 నెలలే మాకు ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైనా మేము ఇమీడియట్ గా మేము రిస్క్ తీసుకొని వేయిస్తాం. మేము తర్వాత ప్రొసీడింగ్ ప్రపోజల్ ఇస్తాం మీకు. ప్రపోజల్ ఫాస్ట్ గా నేను అనేది ఏంటంటే ప్రపోజల్ ఫాస్ట్ గా ప్రొసీడింగ్